నమస్తే వెల్కమ్ టు వీధి న్యూస్ లక్ష్మణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఏపీపై దాడి పోలీస్ స్టేషన్లో 20 వర్గాల ఫిర్యాదు ఆసక్తికరంగా సాగిన స్విమ్మింగ్ పూల్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న బాలబాలికలు ప్రభుత్వ వాహనంలోనే రేషన్ మాఫియా గోడౌన్లో 20 టన్నుల బియ్యం సీజ్ అక్రమణలతో కుంచుకుపోతున్న కొల్లేరు సరస్సు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆందోళన ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బౌరంపేటలో జియాన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీలో 7వ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ 2022 పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. హైదరాబాద్ జిల్లాకు చెందిన అనేక మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ బాలుల విభాగంలో ప్రహ్లాద్ విజేతగా నిలిచాడు. 2వ స్థానంలో శాశ్వత, 3వ స్థానంలో భార్గవరామ్ నిలిచారు. 50 మీటర్ల బాలికల విభాగంలో మొదటి స్థానంలో కళ్యాణి, 2వ స్థానంలో మనీషా గుప్తా నిలిచారు. 100 మీటర్ల బాలుల విభాగంలో మొదటి స్థానంలో భార్గవరామ్, 2వ స్థానంలో మనీషా గుప్తా నిలిచారు. గ్రూప్ 1 కింద ఈ పోటీలు జరిగాయి. 800 మీటర్ల బాలుల విభాగంలో మొదటి స్థానంలో శాశ్వత అల్లాడ, బాలికల విభాగం మొదటి స్థానంలో కృతిక నిలిచారు. 1500 మీటర్ల బాలుల విభాగంలో మొదటి స్థానంలో భార్గవరామ్, 2వ స్థానంలో మణితేజ, బాలికల విభాగంలో కృతిక విజేతగా నిలిచారు. ఈ పోటీలు ఆదివారం కూడా జరగనున్నాయి. ఇటు చూడండి కమ్మ బేట స్మైల్ ప్లీజ్. Wait. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, పిఏ నల్లాడి అర్జున్రావు ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. 3 వ్యక్తులు అర్జున్రావు ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. ఈ సంఘటనలో అతని బంధువు మహిళలకు గాయాలయ్యాయి. ఆమెను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. అనంతరం నందిగామ పోలీస్ స్టేషన్లో 20 వర్గాల వారు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా ఎమ్మెల్యే పిఏపై దాడి చేసిన వారిని విక్రమ్ త్రినాల్గిరిగా పోలీసులు గుర్తించారు. మేము ఫంక్షన్కి వచ్చాం, చెల్లి వాళ్ళ అబ్బాయిలు ఫంక్షన్కి వస్తే అబ్బాయిలు 3 వచ్చారు. మాకు తెలియదండి అసలు వాళ్ళ పేర్లు తెలియదు. వాళ్ళు మేము అర్జున్రావు గారింటికి వచ్చాం, నల్లాడు అర్జున్రావు గారింటికి వచ్చాం. వచ్చిన తర్వాత వాళ్ళు 3 వచ్చారు. వచ్చి బయట నుంచి ఉన్నారు. బయట నుంచి బెల్లు కొట్టారు. బెల్లు కొడితే వీళ్ళు ఏం చేశారు, మన అబ్బాయి మేము తలుపు తీసాం. అర్జున్రావు గారు ఉన్నాడని అబ్బాయి అడిగారు, బాగున్నాడు ఉన్నాడు అయ్యా అన్న అంటే అబ్బాయి నేను ఎవరో పిలుస్తున్నారంటే అర్జున్రావు గారు వేసి బయటికి పోయాడు. బయటికి పోయిన తర్వాత ఈ అబ్బాయిలు వాళ్ళు ఇద్దరు లోనికి వచ్చారు. లోనికి వచ్చి కూర్చున్నారు. కూర్చున్నాక వేరే అబ్బాయి ఏదో మాట్లాడుతున్నారు.
మాట్లాడుతుంటే మా చెల్లి అరిచింది, ఎందుకురా ఏం పోవాలా ఏంది, మనం ఒక ఊరు వాళ్ళం అయితే ఏం పోవాలా ఏంది ఏం తగ్గు నేను అరిచింది. నువ్వు మాట్లాడబాక అన్నాడు. అత్తయ్య అంటున్నాడు, నువ్వు మాట్లాడబాక అంటాడు. అమ్మ ఆ అబ్బాయి కొత్తపల్లి అంటున్నాడు. అంటేనే ఈయన కూడా కొంచెం అరిచింది అబ్బాయిని. అరితే లేచి ఆమెని కుతిక పట్టుకున్నాడు. కుతిక పట్టుకునేటప్పటికి మా అల్లుడు ఈ అబ్బాయి పోయి మా అత్తయ్యని కుతిక పట్టుకుంటావా అని చెప్పి ఈ అబ్బాయిని పట్టుకున్నాడు. ఆ అబ్బాయిని పట్టుకుంటే వీళ్ళిద్దరు నెట్టుకుంటుంటే నేను మధ్యలో పోయి మా అబ్బాయిని ఎవరికి లాగుతున్నాను. లాగేదాన్ని నన్ను వచ్చి కొట్టేశాడు. ఇక నాయన నాకు ఈ దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది తెలియట్లా, చూసుకోవట్లా. వీళ్ళు నెట్టుకుంటున్నారు, పసిపిల్లలు ఇంట్లో గీ బ్యాన్ ఏడుతున్నారు. ఆ అబ్బాయి భార్య అర్జునరావు భార్య ఏమో ఏడుతుంది, చెబుతుంది. అబ్బాయి వాళ్ళకి వచ్చేట్లా అక్క అంటున్నాడు, అంత చూస్తానంటున్నాడు. ఇవన్నీ బయటకు వస్తే చంపుతాను అంటున్నాడు, అర్జున్ చంపేస్తానంటున్నాడు. అక్క అంటున్నాడు, మీ ఆయన చంపేస్తానంటున్నాడు. ఇక అట్లా అంటుండగానే ఈ అమ్మాయి కూడా బతిలాడింది. ఏమన్నా ఉంటే సారీరా మీరు చుట్టాలమే, ఏమన్నా ఉంటే బాగుంటుంది, సారీ చూస్తాను సారీ అని కూడా అన్నది. ఇప్పుడు వాళ్ళు మీరు చుట్టాలమ్మా? అర్జున్ వాళ్ళ పెద్దమ్మనండి. గొడవకు వచ్చిన వాళ్ళమ్మా? వాళ్ళు మా చుట్టాలు, మా తెలియని కూడా తెలియదు, ఎవరో కూడా తెలియదు. మీ పేరమ్మా? నా పేరు రాజమ్మ. విజయవాడలోని భవానీపురం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతోంది. ప్రభుత్వం ఇంటింటికి రేషన్ బియ్యం వాహనాలను పంపుతోంది. కానీ అదే వాహనాలలోని అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో సంబంధిత అధికారులు దాడులకు ఉపక్రమించారు. ప్రభుత్వ వాహనంలో 60 బస్సులు దొరికాయి. ఒక గోడౌన్లో 20 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ వాహనాన్ని డ్రైవర్ వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మరో ప్రైవేట్ వాహనాన్ని సైతం సీజ్ చేశారు. వేసినట్టుంది. వేరే లేదు కదా, మనం ఓన్లీ స్టాకప్ చెప్తాం.
ఆక్రమణలతో కుంచుకుపోతున్న కొల్లేరు సరస్సును విస్తరించి వలస పక్షులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర మండల బాధ్యులు ఎల్ఎస్ భాస్కరరావు టి అప్పారావు అన్నారు. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లాలోని మండపల్లి గ్రంథాలయం వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేద్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొల్లేరు ఒక సరస్సు మాత్రమే కాదని పర్యావరణ సమతుల్యతను కాపాడే వ్యవస్థ అని వారు అన్నారు. చిత్తడి నేలల కొల్లేరు కనుమరుగైతే మనవాళికి పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని జీవావరణ శాస్త్రవేత్తల నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఏటా వందలాదిగా దేశ విదేశాల నుంచి వచ్చే పక్షి జాతులకు నీరు, ఆహారం, వసతి సౌకర్యం లేక వలసలు తగ్గిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొల్లేరు సరస్సును, వలస పక్షులను రాబోయే కాలంలో కేవలం పుస్తకాల్లోనూ, కంప్యూటర్ గ్రాఫిక్స్లోనూ చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చే ప్రమాదం ఉందని వారు వాపోయారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు ఇది ఒక కొల్లేరు సరస్సు మాత్రమే కాదు, ఇది పర్యావరణ సమతుల్యతను కాపాడే గొప్ప వ్యవస్థ కలిగినటువంటి సరస్సు. ఈ సరస్సు మనుగడ సాధిస్తేనే జీవరాశులు, మానవాళి మనుగడ సాధ్యపడుతుంది. అటువంటి ప్రాముఖ్యత గల ఈ కొల్లేరు సరస్సు ఇప్పుడు ఏడాదికి ఏడాది శరవేగంతో ఆక్రమణకు గురవుతుంది. ఈ సరస్సు ఆక్రమణలకు గురవడంతో పక్షులకు నీరు, ఆహారం, గూడు లభించక మరి వాటి జీవనం చాలా దుర్భరంగా మారింది, ప్రశ్నార్థకంగా మారింది. కొల్లేరు సరస్సులో గతంలో సంవత్సరం పొడుగునా నీరు ఉండి సమృద్ధిగా ఆహారం లభించేది. అయితే ఈ యొక్క ఆక్రమణలకు కొల్లేరు గురై కుంచుకుపోవడంతో ప్రతి వేసవిలో ఫిబ్రవరికి ముందే కొల్లేరు ఎండిపోయి వేటలు వారిపోతుంది. ఇది చాలా దురదృష్టమైన విషయం. కొల్లేరును మరి కోట్ల రూపాయలతో కొల్లేరు ఆపరేషన్ చేసి 5వ కాంటూరు వరకు విస్తరించినప్పటికీ మరి అప్పటి నుండి మరి అనేక రకాలుగా ప్రతి ఏటా ఆక్రమణలకు గురవుతూ కొల్లేరు ఆపరేషన్కు ముందు ఏ స్థాయిలో ఆక్రమణలో ఉందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉందని మరి అందరికీ తెలిసిన విషయమే, అది నగ్న సత్యం. కనుక తిరిగి కొల్లేరు ప్రక్షాళన చేపట్టి సంవత్సరం పొడుగునా నిల్వ ఉండేటట్టు రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టి ఈ కొల్లేరుకు పూర్వవైభవం వస్తుంది. కనుక ప్రభుత్వాలు, ప్రజలు చిత్తశుద్ధి
పనిచేసి ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి కొల్లేరు ప్రక్షాళనకు పూనుకున్న రోజునే ఈ యొక్క సర్వమాల సమాజానికి ఇది ఎంతో అవసరం. కొల్లేరు అంతరించిపోతే రాబోయే దుష్ట పరిస్థితులు ఉన్నాయి. చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇటీవల అనేక వ్యాధులు ఈ ప్రాంతం అనుభవించుకోవడం జరిగింది. పర్యావరణ సమతుల్యతతో కాపాడాలంటే ఈ యొక్క కొల్లేరుని విస్తరించడం ప్రకటన నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ వార్డ్ నెంబర్ 7లోని సాయినగర్లో ట్రాన్స్ఫార్మర్ నిర్మాణానికి కౌన్సిలర్ అనిత బాలాజీ శుక్రవారం భూమి పూజ చేశారు. లో వోల్టేజ్తో బోర్ మోటార్లు నడవక స్థానికులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ బిగించాలని 5 లైన్ల వైర్లు ఏర్పాటు చేయాలని వారు ఏఈకి విన్నవించారు. ఎట్టకేలకు దీర్ఘకాల సమస్యకు మోక్షం లభించుతోందని వారు సంబరపడుతున్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలాజీ సుత్రావు, సాయినగర్ ప్రెసిడెంట్ గోపాల్, కాలనీ వాసులు పాల్గొన్నారు. రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ నేతృత్వంలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తే తలనీలాలు ఇస్తానని మొక్కిన మొక్కుబడిని టీఆర్ఎస్ పట్టణ మైనారిటీ అధ్యక్షుడు ఎండి తహ్ఫరుద్దీన్ చెల్లించుకున్నాడు. గత ఏడాది నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు కోసం ఎమ్మెల్యే చందర్ హాలియా ఇన్ఛార్జిగా అహర్నిశలు కష్టపడ్డారని ఆయన అన్నాడు. అత్వరుద్దీన్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణ నాయకులు శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, నాయకులు సలీం బేగ్, బుగ్గరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గోపన్ మాట్లాడు. హలో హలో, ఇక్కడ మేము బ్రిడ్జ్ కింద అంకుల్, బ్రిడ్జ్ కింద. తెలుసు. జై తెలంగాణ. అయితే
అయిపోయింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో మారుపాక నిర్మల్ టిఫిన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాపోల్ రాములు, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, పంగ రమేష్, బంటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అందరికీ ధరలు అందుబాటులో ఉంచుతూ నాణ్యమైన టిఫిన్లు అందించాలని వారు నిర్వాహకులకు సూచించారు. నాని నీ ఫోన్లో కూడా పంపి అదే వికారాబాద్ జిల్లా బొమ్మరాజపేట మండలం బురాన్పూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ టీటీ రాములు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సుదర్శన్ రెడ్డి, కొడంగల్ మార్కెట్ కమిటీ సీఈఓ దత్తు, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది రోడ్డు ప్రమాదానికి గురై అనారోగ్యంతో బాధపడుతున్న టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలాజీని పార్టీ మాజీ ఇన్ఛార్జి హనుమంతరెడ్డి శశిధర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు కొంత ఆర్థిక సాయం అందజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మునగాల మండలం ఈదులవాగు తండాకు చెందిన బాలాజీ 5-6 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పార్టీ తరపున ఆదుకొని ఆసరాగా నిలబడేవారు లేక ఇబ్బందులకు గురవుతున్నాడు. బాలాజీ కుటుంబానికి ఏ విధమైన సహాయం కావాలన్నా తాను అన్ని విధాలుగా తోడుంటానని హనుమంతరెడ్డి శశిధర్ రెడ్డి భరోసా ఇచ్చారు. బాలాజీకి 3 కుమార్తెలే ఉన్నారు. డిగ్రీ చదువుతున్న పెద్ద కూతురు చదువుకయ్యే ఖర్చు కూడా తాను సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. बाला सारे से बातें करता कर सेकंड सर सारे सार इससे हां अंत अनुराग सॉल्यूशन दे तो 12 है
పార్టీ కదా టీఆర్ఎస్ పార్టీ వస్తాను కానీ మేమే అధ్యక్షుడు పార్టీకి పనిచేయలేదా ఏదైనా గెలిచినాయి ఎందుకంటే వాడు నాకు ఇష్టమైన వాడు వారానికోసారి ఫోన్ చేసేది ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది సార్ ఒకసారి వచ్చినప్పుడు ఇక మన ఇంట్లో భోజనం చేసిపోయారు ఆ రోజు మీ ఏమైతుంది ఇబ్బంది లేదు ఇక నా బాధ్యత ఏం కాదు అది అంత దెబ్బ తగిలి బతకడం అంటే గ్రేట్ ఇప్పుడు 2-3 నెలలు ఇట్లుంటే ఏం కాదు మీరు ఊకే ఏడిస్తే బాధపడతాడు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఏపీపై దాడి, పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల ఫిర్యాదు. ఆసక్తికరంగా సాగిన స్విమ్మింగ్ పూల్ ఛాంపియన్షిప్ పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న బాలబాలికలు. ప్రభుత్వ వాహనంలోనే రేషన్ మాఫియా, గోడౌన్లో 20 టన్నుల బియ్యం సీజ్. అక్రమణలతో కుంచుకుపోతున్న కొల్లేరు సరస్సు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆందోళన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.